అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నువ్వు నా సొంతం' 10వ భాగం. రచయిత హారిక గారు. ఇలాంటి అవకాశం కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో, అలాంటిది వాళ్ళెవరో ఏంటో తెలిసాక కూడా నేనేం చేయకుండా ఎలా ఉంటాననుకున్నావు అని అంటాడు వీర. ఏం చేయకుండా ఉండేదేంటి? అసలేం చేశావని చాలా కంగారుగా పరిగెడుతూ కిందకి వచ్చి చూస్తుంది సోనియా. అయితే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అందరూ శవాలై రక్తంలో పడి ఉన్నారు. ఒక్కసారిగా సోనియా తన తల పట్టుకొని "అసలేం చేశావు వీరా? అంతా అయిపోయింది" అని అంటుంది. ఇప్పుడు సోనియాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా అన్వేష్‌ని పట్టుకుందామని అనుకుంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు లేరని తెలిస్తే అన్వేష్ చాలా జాగ్రత్త పడతాడు. అతనికి శిక్ష పడేలాగా చేయాలని అనుకుంటుంది కానీ, పూర్తిగా చంపేయాలని అనుకోలేదు. ఎందుకంటే అసలతను ఆ అమ్మాయిలను ఎక్కడ పెట్టాడో కూడా తెలియాలి కదా! వాళ్ళని తిరిగి తీసుకురావాలి. అయితే దీని గురించి ఆలోచించని వీర వారిని చంపేస్తాడు. అందుకే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వింత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి సమాధానం నేను వెతకగలను" అని అంటాడు వీర. "నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు ఆడపిల్లల్ని ఎక్కడ పెట్టాడో తెలియదు. ఎవరికి పంపించాడో కూడా తెలియదు. ఎవరికి ఇస్తున్నాడో కూడా అమ్మేశాడో కూడా తెలియదు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నువ్విలా చేసావు. ఇంక వాడు మనకు చిక్కుతాడా అని ఆలోచించకుండా ఇలా చేస్తే ఎలా వీర" అని కోపంతో అంటుంది సోనియా. ప్రియాని వెంటనే తన మనుషులకిచ్చి తన ఇంటికి తీసుకొని వెళ్ళమని వీర చెప్తాడు. అయితే ఆ ప్రియ వెళ్తూ శశికి ఆ కార్ నెంబర్ ఎవరిదో తెలిసిపోయింది. అది వీరాది. అది వీరాదని తెలిసిన వెంటనే తన రక్తం మరిగిపోతూ ఉంటుంది. అంటే వీరాకి తనకి ఏమైనా సంబంధం ఉందా అని చాలా కోపం తెచ్చుకుంటాడు. ఈ కారులో వచ్చే వ్యక్తి అందరినీ కొట్టి దాన్ని తీసుకొని వెళ్ళాడని వాళ్ళలో ఒక అతను అంటాడు. శశి ఒక్కసారిగా పక్కనే నిల్చొని మాట్లాడిన అతని చంప చెల్లుమనిపిస్తాడు. కోపంగా అతని వైపు చూస్తూ "అది ఇది కాదు సోనియా మేడం అర్థమైందా" అని చాలా కోపంగా అంటాడు. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరుతాడు. ఎందుకంటే ఇప్పుడు వీరాకి ఎదురుపడాల్సిన సమయం వచ్చేసింది. తనకి సోనియా కావాలి. అది బలవంతంగా అయినా సరే. ఇప్పుడు మనుషులతో వెళ్ళి వీరాని కొట్టి సోనియాని తన దగ్గరికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు వాడు ఎదురుపడితే తిరిగి వెళ్ళిపోయింది చాలు. ఇంక నా నుండి సోనియాని దూరం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను అని అనుకుంటాడు శశి. అలా అనుకోని ఇంకా సోనియా కోసం బయలుదేరుతాడు. అక్కడ సోనియా, వీర ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతారు. అయితే అన్వేష్ కోసం అక్కడ మనుషులు పెట్టి ఉంచుతాడు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికొస్తాడు. ఏమైందో అని చూడ్డానికైనా వస్తాడు. ఎందుకంటే వీళ్ళు కాల్స్ ఎత్తలేరు కాబట్టి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అతనికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా వస్తాడని కాపలాకి మనుషుల్ని పెడతాడు పట్టుకోవడానికి అతన్ని. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి సోనియాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సోనియా చాలా కోపంగా ఉంది. అయితే వీర "అసలు నువ్వు ఎందుకింత కోప్పడుతున్నావు? ఇందులో నీకేంటి సంబంధం? నిన్ను వాడు కిడ్నాప్ చేయాలని చూశాడు. నేను వాళ్ళని చంపేసి నిన్ను కాపాడానంతే. అయితే మిగిలిన అమ్మాయిలు ఎక్కడున్నారో కనిపెట్టలేదు. ఈ ఆలోచనలన్నీ నీ మనసులో ఎందుకున్నాయి? అసలెవరు నువ్వని" అడుగుతూ ఉంటాడు వీర. అయితే దానికి ఇప్పుడు సమాధానం చెప్పడం సోనియాకి ఇష్టం లేదు. ఎందుకంటే తను వీరాపై చాలా కోపంగా ఉంది. నిజానికి తను ఇక్కడికి అన్వేష్ వచ్చిన వెంటనే వాళ్ళ ఫోర్స్‌కి కాల్ చేసి అక్కడికి రప్పించాలి. వీళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మాయిల్ని ఎక్కడ పెట్టారో కనుక్కొని, ఆ అమ్మాయిలని క్షేమంగా తిరిగి తీసుకురాగలగాలి. ఇదంతా తన ప్లాన్. అలాగే జాబ్ కూడా. అయితే వాళ్ళని చంపి వీర దీనంతటిని కూడా ఇలా మధ్యలోనే ఆపేశాడు. అంతేకాకుండా ఇప్పుడు కోపంలో అన్వేషణ కూడా ఏదైనా చేస్తే ఇంకా అమ్మాయిల గురించి తెలిసే ప్రసక్తే లేదు. అందుకే తను చాలా కోపంగా ఉంది. సోనియా వీర అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. అంతే మౌనంగా ఉంది. అయితే వీరాకి కోపం ఎక్కువవుతుంది. ఎంతో ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ ఆఖరికి ఒకటైన తర్వాత ఇన్ని సమస్యలు వారి మధ్య రావడం తనకు చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి విషయాల్లో తనను సోనియా అర్థం చేసుకోకుండా తనని నిందిస్తూ ఉంటే ఇంకా బాధగా కూడా ఉంది వీరాకి. అందువల్లే వీర తనని అలా అడుగుతూ ఉంటాడు. అయితే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న సోనియా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ప్రియా ఒక విషయం చెప్పింది. వాళ్ళు ఆఖరిసారి మనం కిడ్నాప్ చేసిన అమ్మాయి కూడా తప్పించుకుంది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఆఖరిసారి మిస్ అయిన అమ్మాయి విరూప కదా! అయితే తను ఏమైనట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు అని తన మనసులో ఒక ఆలోచన పడింది. అది పక్కన పెడితే వీరా పైన ఉన్న తన దగ్గరికి వచ్చిన వెంటనే ఇలాంటి సమయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. దానికి కారణమైన వాళ్ళు తెలిసాక కూడా నేనెలా ఊరుకుంటా అని అన్నాడు. అంటే ఏంటి వీరా? వీళ్ళతో నీకు ఏంటి సంబంధం? జీవితంలో ఇలాంటిదేదైనా జరిగిందా నీకు? అలా ఆలోచిస్తూ సరే నువ్వు ముందు కూల్ అవ్వని తను కూల్ అవుతుంది. వెంటనే వీరా వైపు తిరిగి నీ ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. కొంచెం టైం ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు ఎందుకు వాళ్ళని చంపి పైకి వచ్చిన వెంటనే సమయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను.
కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికితే ఎలా వదులుతాననుకున్నావని చెప్పావు. దానికి కారణం ఏంటని అడుగుతుంది సోనియా. వీర కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు కాబట్టి, ఎందుకంటే అతనికి చాలా కోపం వస్తుంది. అతను అడిగిన ప్రశ్నలకు దేనికి సోనియా సమాధానం చెప్పదు కాబట్టి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య గొడవ రావాలి అంటే ఇలాంటి విషయాలు చాలు. ఇప్పుడు సోనియా అలాగే వీర ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానం చెప్పకపోయేసరికి వారి కోపం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సోనియాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక క్షణం కూడా కార్‌ని ఆపకుండా వెళ్ళిపోతాడు. అప్పటికి ఉదయం అవుతుంది. ఇప్పటి వరకు చాలా కోపంగా ఉంది కానీ బాధ కూడా వేస్తోంది. ఎందుకంటే వీర తననలా దూరం పెట్టడం ఇప్పుడు కాదు. నిన్న వీరాని తను దగ్గరికి రానివ్వకుండా ఉన్నప్పటి నుంచే చేస్తున్నాడు. తనకి చాలా బాధగా అనిపిస్తోంది. ముందు అసలు ఏం జరుగుతుందో నేను చెప్పకుండా తననే అడగడం తప్పే. కానీ తను చేసింది కూడా కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు తనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంతమందిని చంపేశాడని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ వైపు వీర చాలా కోపంగా ఉన్నాడు. అసలు ఇంతగా నా దగ్గర దాచాల్సిన పనేంటి? అసలు ఏంటి విషయం? అని ఫోన్ తీస్తాడు. ఫోన్ అలా చేతిలో పట్టుకొని కూడా ఒక్క నిమిషం ఆలోచించుకొని మళ్ళీ పక్కన విసిరేస్తాడు. ఎందుకంటే తను ఒక ఫోన్ కాల్ చేసుకొని సోనియా ఎవరు, ఏం చేస్తుందని తెలుసుకోగలడు. కానీ తనే చెప్పాలన్నట్లుగా ఫోన్‌ని పక్కన పడేసి వెళ్ళిపోతాడు. అతను ఇంటికి వెళ్ళేసరికి తన కోసం తన అసిస్టెంట్ ఎదురు చూస్తూ ఉంటాడు. వీర తన అసిస్టెంట్‌కి ఎప్పుడో కాల్ చేసి మనకేమేమి వివరాలు కావాలో చెప్తాడు. అయితే వీర ఇంటికొచ్చేసరికి తన అసిస్టెంట్ ఇంటి దగ్గర ఉంటాడు. ఇంక వీర ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఏం తెలుసుకున్నాడు చెప్పమని అంటాడు. అయితే మన సంవత్సరం నుంచి వెతుకుతున్న అమ్మాయి ఆచూకీ అయితే అస్సలు తెలియలేదు. మొదట తను ఒక గోడౌన్‌లోకి వెళ్ళింది మాత్రమే అర్థమవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో ఎంత సెర్చ్ చేసినా కూడా కనిపించడం లేదు. అలాగే అక్కడ దరిదాపుల్లో ఎలాంటి సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి తనని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికి కూడా తనని కనిపెట్టలేకపోయాం. వీళ్ళు కిడ్నాప్ చేసినట్లు లేరు. తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కేవలం ఆ గూడెం వరకే ఉందని అతను చెప్తాడు. అంటే తను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందా అని వీర ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా తను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కానీ, లేకపోతే వీళ్ళు కాకుండా తనని ఇంకెవరైనా ఎత్తుకెళ్ళిపోవడం కానీ జరిగే ఉంటుంది. ఆ అమ్మాయిని రాష్ట్రం కూడా దాటి తీసుకొని వెళ్ళలేరు. ఎందుకంటే ఫ్లైట్ దగ్గర కానీ, లేదా ట్రైన్ దగ్గర కానీ తన పేరుతో, తన రూపురేఖలతో ఎవరు కనిపించలేదని మన వాళ్ళు చెప్తున్నారు కదా! అంతేకాకుండా హైవే దగ్గర కూడా పోలీసులలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉంది. కానీ ఎక్కడ ఉందో మనకి ఖచ్చితంగా అయితే తెలియట్లేదు అని తన అసిస్టెంట్ చెప్తాడు. వీర ఆలోచిస్తూ తను దొరికే సమయం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే తనను మొదట కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికారు కాబట్టి తను కూడా ఖచ్చితంగా దొరుకుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. తను దొరికిన ఆ రోజు దానికి కారణమైన వాడిని చిత్రవద చేసి వదిలిపెడతాను అని అంటూ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీర ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ సోనియా ఇంటి దగ్గర తను అప్పుడే ఇంటికి వెళ్తూ ఉంటుంది. అయితే బయట ఎవరో వచ్చినట్లు తనకు అనిపిస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా వీర వెళ్ళిపోయాడు. అలా తను ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఎదురు కుర్చీలో వాళ్ళ నానమ్మ, నాన్న కూర్చొని ఉన్నారు. వాళ్ళ అమ్మ నిల్చొని ఉంది. ఎదురుగా శశి ఉన్నాడు. ఒక్కసారిగా సోనియా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన ఆ గొడవలో పడి అసలు శశి గురించే మర్చిపోయింది. శశి వీటన్నిటికి కారణం అని అనుకుని అతనితో కొంచెం క్లోజ్‌గా ఉంది. ఇప్పుడు వాటికి కారణం శశి కాదని తెలిసిపోయింది. తను అతనితో క్లోజ్‌గా ఉన్నందుకు అతను ఎలా ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాడు. అయితే ఇప్పుడు ఇక్కడ తనని అలా చూసి సోనియాకి ఏం చేయాలో అర్థం కాలేదు. సోనియా అలా ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే సోనియా వైపుకు తిరిగి చూసిన వాళ్ళ అమ్మ, నాన్న, శశి అదిగో మీ కూతురు వచ్చింది కదా! తనని అడగండి. నా గురించి మొత్తం మీకు చెప్తుందని శశి అంటాడు నవ్వుతూ. శశి మనసులో ఏం ఆలోచించడో తనకి తెలీదు. ఎందుకంటే తనకి అర్థమైంది వీరాకి, సోనియాకి మధ్యలో ఏదో నడుస్తోంది అని. అయితే ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి విలన్ అయ్యి కష్టంగా సోనియాని దక్కించుకోవడం కన్నా వాళ్ళ అమ్మానాన్నల దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి వేరొక విధంగా సోనియాని తగ్గించుకోవడమే మంచిదనుకున్నాడు. అందుకే వీరాకి ఎదురు వెళ్ళకుండా సోనియా ఇంటికే వచ్చాడు. ఇప్పుడు శశి నువ్వేంటిక్కడ అని సోనియా శశిని చూసిన వెంటనే అడిగింది. అదేంటి సోనియా అలా అంటావు? మన విషయం ఇంట్లో చెప్పొద్దా? అందుకే వచ్చాను. ఇందులో తప్పేముంది? ఎటూ మనం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కదా! అంటాడు శశి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామా? ఎప్పటినుంచి? నేనెప్పుడు నిన్ను ఇష్టపడ్డానని చెప్పాను? అని కోపంగా అంటుంది సోనియా. వాళ్ళ అమ్మ నాన్నేమో సోనియాని ఆపాలని చూస్తారు. అయ్యో! అరవకమ్మా అన్నట్లు సైగ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళనేదో చెప్పి శశి భయపెడుతున్నాడని తనకు అర్థమైపోయింది. అలా తను మాట్లాడుతూనే ఉంటుంది. అంతలో తనకొక కాలొస్తుంది. అయినా
తను దాన్ని పట్టించుకోదు. అయితే మళ్ళీ కాలొస్తుంది. ఏంటో అని తీసి చూస్తే తన పై ఆఫీసర్ తనకు కాల్ చేశాడు. అప్పుడు గుర్తొస్తుంది ఇవాళ మీటింగ్ ఉందని. అంతేకాకుండా నిన్న నైట్ తను అంతా మేనేజ్ చేసింది. దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కసారిగా అన్ని సమస్యలు ఇలా తనపై వచ్చి పడ్డట్లుగా అనిపిస్తూ ఉంది సోనియాకి. ఇప్పుడు ఏం చేయాలి? శశి సమస్యని క్లియర్ చేయాలా? లేక మీటింగ్‌కి వెళ్ళాలా? లేదా వీర అక్కడ చేసిన పనికి వాళ్ళ ఆఫీసర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఏం అర్థం కాదు సోనియాకి. అయితే ముందు శశిని ఇక్కడి నుంచి పంపించేయాలి. అసలు విషయం ఏంటో వాళ్ళ అమ్మానాన్నలకు క్లియర్‌గా చెప్పాలి. ఆ తర్వాత వెళ్ళి మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. ఇంక వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, "వస్తున్నాను సార్. టైంకి నేను మీటింగ్‌లో ఉంటాను. అక్కడ అన్ని వివరాలు మీకు చెప్తానని" కాల్ కట్ చేస్తుంది. సోనియా, "శశిని అక్కడి నుంచి వెళ్ళిపో. నీతో నేను తర్వాత మొత్తం క్లియర్‌గా మాట్లాడతాను" అంటుంది. కానీ శశి వినడు. "ఎందుకు వెళ్ళాలి? క్లియర్‌గా మాట్లాడడానికి నేనిక్కడికొచ్చింది. టైం కావాలి అది ఇది అని అన్నావు. ఇప్పుడేంటి వెళ్ళు అని నేను నీతో తర్వాత మాట్లాడతానంటున్నావు" అని అంటాడు. అప్పుడు సోనియాకి చాలా కోపం వస్తుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. టైం లేదు. నీలాంటి రౌడీ వెంట పడుతూ ఉంటే నాకిష్టం లేదు వెళ్ళిపో అనాలా? లేదా టైం లేదు అది ఇది అనక అప్పుడు నువ్వు ఊరికే ఊరుకుంటావా? అందుకే అలా చెప్పానని" కోపంగా అంటుంది సోనియా. శశికి ఇంకా కోపం వస్తుంది. "అంటే నువ్వు నాతో ఉన్నదంతా అబద్ధమా? నటించావా నా దగ్గర?" అని అన్న వెంటనే సోనియా గొంతు పట్టుకుంటాడు. అప్పుడు సోనియా శశిని దూరంగా నెట్టేస్తుంది. "నువ్వెలా పడితే అలా నాతో మాట్లాడటానికి, నాతో ప్రవర్తించడానికి నేనేమి నీ కింద పనిచేసే పని మనిషిని కాదు. మాటలు మర్యాదగా రానివ్వు. అలాగే నీ చేతులు నీ దగ్గర ఉంచుకో. నాపై ప్రయోగించాలని చూడకు" అని అంటుంది. దూరంగా నెట్టిన శశి ఆవేశంగా ముందుకొస్తుంటే సోనియా వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు. అప్పుడు శశి కోపంగా వాళ్ళ నాన్నను పక్కకు గట్టిగా నెట్టేస్తాడు. అప్పుడు సోనియా వాళ్ళ నాన్న వెళ్లి గోడకి చాలా బలంగా తగులుకుంటాడు. అప్పటికప్పుడు ఆయన తలకి గాయమై రక్తం కూడా కారుతుంది. ఒక్కసారిగా సోనియా పెద్దగా నాన్న అని అరుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుంటుంది. ఆయనకు చాలా రక్తం కారుతుంది. అప్పటికప్పుడే ఆయన స్పృహ కోల్పోతారు. సోనియా వాళ్ళ నానమ్మ, అమ్మ ఇద్దరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అసలేంటిదంతా అని వాళ్ళ నానమ్మ అంటుంది. అదంతా తర్వాత. ముందు నాన్నని మనం హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి అంటూ త్వరగా వాళ్ళు పట్టుకొని బయట ఉన్న కారు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శశికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు. ఇప్పుడు తనసలు ఎలా రియాక్ట్ అవ్వాలి? వాళ్ళ నాన్న అలా నెట్టినందుకు సోనియా అతని వైపు కూడా చూడకుండా ముందు వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళిపోయింది. సోనియా దాంతో నటించిందంటే దానికి ఏదో కారణం ఉందని అర్థమవుతోంది. కోపం కూడా వస్తోంది. వీటన్నిటికంటే తను వాళ్ళ నాన్న విషయంలో తను చేసిన పనికి ఎక్కడ తనకి దూరమవుతుందేమో అనే భయమే ఎక్కువగా ఉంది. సోనియా వాళ్ళు వాళ్ళ నాన్నని తీసుకొని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే శశిని ఎవరు పట్టించుకోరు. శశి కూడా వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ తన మనుషులకు కాల్ చేసి చెప్తాడు. సోనియా వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వెళ్తున్నారు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని ఫాలో అయ్యి అతనికి ఏమీ కాకుండా చూసుకోమని చెప్తాడు. అంతేకాకుండా డాక్టర్‌తో మాట్లాడి ఎంత ఖర్చయినా పర్వాలేదు. అతనికి మాత్రం ఏమీ కాకుండా ఉండేలా చూడమని చెప్తాడు. అతను చెప్పినట్లే తన మనుషులు సోనియా కార్ ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. శశి కూడా తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్తాడు కానీ అస్సలు ప్రశాంతతే ఉండదు. సోనియా వాళ్ళ నాన్నకి ఏమవుతుందో, ఎలా ఉందో అన్న కంగారుగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఏదన్నా అయితే సోనియా అతని జీవితంలో క్షమించదు. అలా శశి జరిగితే అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే తనకి ఖచ్చితంగా సోనియా కావాలి అంతే. దానికోసం అతను ఏదైనా సరే చేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. ఎంతకైనా తెగిస్తాడు. అయితే కంగారుగా హాస్పిటల్ వెళ్ళిన సోనియా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నను జాయిన్ చేస్తారు. తనకి చాలా భయం వేస్తుంది. ఏం కాకూడదని పదే పదే దేవునికి ప్రార్థిస్తూ ఉంటుంది సోనియా. వాళ్ళ నానమ్మ, అమ్మ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అసలు ఏంటే ఇదంతా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. సోనియా ఇంక దాచడం అనవసరం అనుకుని నేను చెప్దామనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితిలో చెప్పాల్సొస్తుందని అస్సలు అనుకోలేదంటుంది. అమ్మ, నానమ్మ మీకొక విషయం చెప్పాలి. నేను ఒక సీక్రెట్ ఏజెంట్‌ని అని అంటుంది. ఏంటి? అని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. నేను నా స్టడీస్ అయిపోయిన వెంటనే ఆ జాబ్‌కి జాయిన్ అయ్యాను. అయితే సీక్రెట్ ఏజెంట్ కాబట్టి మనం మనకిష్టమైనట్లు ఉండడానికి కుదరదు. ఏ పనైనా సరే మఫ్టీలోనే ఉండి చేయాలి. ఎవరికీ కనీసం అనుమానం కూడా రాకూడదు. కాబట్టి నేను నా మామూలు జీవితాన్ని జీవిస్తున్నట్లే ఆ జాబ్‌ని చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు వార్తల్లో వినే ఉంటారు కదా! సంవత్సరానికి ఒక అమ్మాయి చొప్పున మిస్ అవుతున్నారు అని. నేనిప్పుడు జాయిన్ అయిన కాలేజీలోనే అది. అసలు వాళ్ళెందుకు మిస్ అవుతున్నారు? అలా మిస్ అయిన వాళ్ళు ఏమైపోతున్నారు? అసలు దీనంతటికి కారణం ఎవరు? అని తెలుసుకోవడానికి కష్టపడి చదివి ఆ కాలేజీలో సీట్ సంపాదించాను. ఆ కేసు నడుస్తూ ఉంది. అయితే మొదట ఆ కేసు విషయంలో నాకు శశిపై అనుమానం వచ్చిద్ది. అందుకే తను నా వెంట పడుతుంటే అతనితో మంచిగా ఉన్నట్లు నటించి అసలు విషయం బయటికి లాగాలనుకున్నాను.
కానీ వేరొక విషయంలో నాకు ప్రాబ్లమ్ వచ్చింది. అసలు ఎవరు కిడ్నాప్ చేశారో కనిపెట్టేశారు. కానీ అతనిప్పుడు మళ్ళీ మన జీవితంలోకి రావడానికి కారణం అప్పుడు నేను అతను చెప్పినట్టు చేయడమే అని జరిగిన విషయం అంతా వాళ్ళిద్దరికీ చెప్పేస్తుంది. ఇదంతా విన్న తర్వాత వాళ్ళ నానమ్మకి, అమ్మకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ కూతురు చేస్తున్న పని చిన్న పని కాదు. ఎంతోమంది ప్రాణాలకు సంబంధించిన ఆ విషయానికి గర్వపడాలా? లేక ఆ జాబ్ వల్ల ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రాణాలకే ప్రమాదం వచ్చిందని బాధపడాలా? ఏమీ అర్థం కాదు. వాళ్ళిద్దరూ ఏవి మాట్లాడరు. ఏదో ఒకటి మాట్లాడండమ్మా అని సోనియా అంటుంది. వాళ్ళ మౌనాన్ని తట్టుకోలేక ఇంక వాళ్ళమ్మ ఇప్పుడు నేనేం మాట్లాడే పరిస్థితిలో లేను. ఎందుకంటే ఒకవైపు నా కూతురు చేస్తున్న పనికి గర్వపడాలో, ఇంకోవైపు అదే పని వల్ల నా భర్త ప్రాణాలకే ప్రమాదం వచ్చినందుకు నేను బాధపడాలో అర్థం కావట్లేదు. నాన్నకేమీ కాదు. ఖచ్చితంగా ఆయన బావుంటారు. దీనికి కారణమైన వాడిని అస్సలు వదిలిపెట్టను. ఖచ్చితంగా తగిన శిక్ష నేను వేసి తీరుతాను అని చాలా కోపంగా చెప్తుంది సోనియా. ఇలాంటివన్నీ ఎందుకమ్మా అని వాళ్ళ అమ్మ, నాన్నమ్మ అనేలోపే సోనియా కాలొస్తుంది. ఏంటా అని చూస్తే తన ఆఫీస్ నుంచే. అయితే ఇప్పుడు తనేం చేయాలో అర్థం కాదు. అంతే కాకుండా తను ఏ అడ్రెస్ అయితే చూపించిందో అక్కడికి పోలీసులు వెళ్లి 5గురు శవాలని బయటకు తీస్తారు. అది పెద్ద న్యూస్‌గా మారింది. అయితే వీటన్నిటికి సమాధానం సోనియానే చెప్పాలి. ఎందుకంటే తను ముందరే తన ఆఫీస్‌కి నేను వెళ్తున్నప్పుడు జీపీఎస్ ట్రేస్ చేయబడి చెప్పింది. అందుకే సోనియా ఉన్న ప్లేస్ అలాగే 5 శవాలు దొరికిన ప్లేస్ ఒకటే అయి ఉండడంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కానీ తనని ప్రశ్నిస్తారు. సోనియా అలాగే పోలీసులు వేరు వేరా అంటే అవును వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అంత చిక్కని కేసులను ఇలా సీక్రెట్ ఏజెంట్‌లకు అప్పజెప్తారు. వాళ్ళెవరికీ తెలియకుండా అసలు వాళ్ళు ఆ కేస్ గురించి పనిచేస్తున్నారని తెలియకుండా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళకు నేరస్తులెవరో తెలిసిన తర్వాత ఆ కేస్ గురించి బయటకు తీస్తారు. ఇప్పుడు ఈ కేస్ పోలీసుల చేతిలో లేదు కాబట్టి పోలీసులకి ఆ శవాలను చూసినా కూడా ఇలాంటి ఒక ఆలోచన అస్సలు రాదు. అయితే ఇప్పుడు సోనియా అక్కడికి వెళ్లి దానికి సమాధానం చెప్పాల్సుంటుంది. ఆ మీటింగ్‌లో తనకి ఇచ్చిన పని ఎంతవరకు పూర్తి చేసిందో కూడా చెప్పాల్సుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మకు ధైర్యం చెప్పి, "ఏమీ కాదు జాగ్రత్తగా ఉండండి. నేనిప్పుడు అర్జెంట్‌గా వెళ్ళాల్సిన పని ఉంది. నాకు చాలా బాధగానే ఉంది. నాన్నని ఇలా విడిచిపెట్టి వెళ్ళాలని నాకు అనిపించడం లేదు. కానీ నేనిప్పుడు వెళ్ళకపోతే నాకు నా ఉద్యోగానికి అలాగే" అని అంటూ తన మనసులో వీరా గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఐదుగురిని చంపిన నేరం వీరాపైకే వెళ్తుంది. అది సోనియా తట్టుకోలేదు కాబట్టి తను వెళ్లి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కొన్ని సమస్యలు బలంతోనే కాదు బుద్ధితో కూడా చేయొచ్చని తను ఆలోచించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుండి బయటపడిన సోనియా ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఆఫీస్‌కి తగ్గట్టుగా మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని, ఇన్‌షర్ట్ వేసుకొని తయారవుతుంది. ఏం చెప్పాలి? అక్కడ ఈ కేస్ గురించి ఏం మాట్లాడాలో మొత్తం కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది సోనియా. ఇప్పటివరకు ఆ కేస్‌కి సంబంధించిన తను నోట్ చేసిన ఫైల్‌ని తీసుకుంటుంది. ఇక వెంటనే తన ఆఫీస్‌కి బయలుదేరుతుంది. అయితే సత్య దగ్గర వీటన్నిటితో పాటు ఒక సాక్ష్యం కూడా ఉంది. అదేంటంటే తను ప్రియా హెల్ప్ కావాలని పిలిచినప్పుడు సీక్రెట్ కెమెరా ఒకటి తన డ్రెస్‌కి కనెక్ట్ చేసుకోమని, అందులో తనని కిడ్నాప్ చేసిన వాళ్ళు, అలాగే కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి చెప్పిన విషయాలు మొత్తం కూడా రికార్డ్ అవుతాయి. ప్రియా ఎంత భయపడుతుందో కూడా అది రికార్డ్ అవుతుంది. అయితే ఆఖరికి అక్కడికి వీరా వచ్చిన సంగతి మాత్రం అందులో ఉండనివ్వకుండా కట్ చేసేస్తుంది సోనియా. ఎందుకంటే చిన్న స్వార్థం అందులోకి వీరా రాకూడదు అని. ఇప్పుడు వీరా చేసిన తప్పేమీ కాదు. పోలీసులకి వాళ్ళని అప్పగిస్తే ఖచ్చితంగా వాళ్ళని చంపరు. కానీ వీరా వాళ్ళకి తగిన శిక్ష వేశాడు. ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకి దూరం చేసి, అగాధంలో పడవేసినట్లు ఎక్కడికో తీసుకొని వెళ్లి అమ్మేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక ఆడపిల్లగా తను అర్థం చేసుకోగలదు కానీ, గవర్నమెంట్ అలా కాదు. దొరికిన వెంటనే చంపేయడండి. అసలు ఉరిశిక్ష వేస్తారు కూడా తెలియదు. కాబట్టి వీర చేసింది కరెక్ట్ అని సోనియాకి అనిపించింది. కానీ వాళ్ళు అలా ఆలోచించరు కదా! ఖచ్చితంగా వీరని అరెస్ట్ చేస్తారు. అందుకే కాపాడాలి అన్న ఉద్దేశంతో అసలు వీర వచ్చిన దగ్గర నుంచి రికార్డ్ అయిన వాటిని కూడా తీసివేస్తుంది. ఇవన్నీ తన కారులో కూర్చొని అక్కడికి వెళ్తూనే చేసుకుంటుంది. అయితే కార్ డ్రైవర్ మేడం మీరొచ్చేసారా అన్నట్టు చెప్తాడు. ఇంకా వెంటనే తన చెవిలో ఉన్న బడ్స్ తీసివేసి ల్యాప్‌టాప్ మూసివేసి పట్టుకొని లోపలికి వెళ్తుంది. అప్పటికే తన పై ఆఫీసర్స్ అలాగే తనతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా రావడంతో హడావుడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ మీటింగ్‌లో కూర్చొనున్నారు. వెంటనే సోనియా కూడా వెళ్లి కూర్చొని వాళ్ళ పై ఆఫీసర్‌ని పలకరిస్తుంది. అయితే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సోనియా నీకు అప్పచెప్పిన కేసు గురించి ఏమైంది? అసలు నువ్వు ఇంతవరకు కూడా ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు అని అంటారు. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను సార్ అని వెంటనే లైట్ ఆఫ్ చేసి తన ల్యాప్‌టాప్‌కి
మానిటర్‌ని కనెక్ట్ చేస్తుంది. ముందుగా మిస్ అయిన అమ్మాయిలని చూపిస్తుంది. వీళ్ళందరిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కాలేజ్. ఆ కాలేజ్‌కి వెళ్ళే అమ్మాయిలు మాత్రమే ఇలా మిస్ అవుతున్నారు. అది కూడా చాలా అందమైన అమ్మాయిలు. అయితే ఏదైనా ఉంటే కాలేజ్‌లోనే ఉంటుంది కాబట్టి నేను కాలేజ్‌లో అడుగుపెట్టానని కాలేజ్ పిక్ చూపిస్తుంది. ఆ తర్వాత మొదట సీనియర్స్ చాలా విచిత్రంగా ఉన్నారు. ఆడపిల్లల్ని చాలా భయపెడుతున్నారు కానీ, మొదట తనని భయపెట్టిన ఒక సీనియర్ పిక్ చూపెడుతుంది. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చిన వ్యక్తి ఇతను. అంతేకాకుండా ఇతని గురించి సెర్చ్ చేస్తే ఇతనిపై చాలా కేసులు కూడా ఉన్నాయని అర్థమైంది. అయితే ఇతను బయటికి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క వేషంలో ఉండడం వల్ల ఇంతవరకు ఇతని గురించి పోలీసులు కూడా కనిపెట్టుకోలేకపోయారు అని అంటూ శశి తనని మొదటిసారి కలిసినప్పుడు తీసిన పిక్‌ని చూపెడుతుంది సోనియా. ఆఖరికి వీళ్ళందరూ కాదని నాకు తెలిసిపోయింది. అది ఎలా అంటే ఒకరోజు నాతో పాటు కలిసి చదివే ఒక అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేశారు. నాకు కాల్ చేసింది ప్రియ. ఫోటో కూడా అందులో ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం వాళ్ళకి చెప్తుంది సోనియా. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.